ఇప్పుడు మీరు చాలా మందికి ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే ఇప్పటిదాకా ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో చెప్పని 2 విషయాల గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. ఒకటి ఏంటంటే ఏచూరి గారు జాతకం చెప్తారు, ఇలా మొహం చూస్తారు, నక్షత్రం అడిగిన వెంటనే ఇలా టక్కున చెప్పేస్తారు అనేది ఒకటి ఉంది. ఇంకోటి నేను ఇప్పుడే తెలుసుకుంది, రావ్ అండ్ రావు పేరుతో మీరు సినిమా రివ్యూలు, పోస్ట్ కార్డులో సినిమా రివ్యూలు రాసే 500 మందికి మీ స్వదస్తూరితో రాసి పంపించేవాళ్ళు సినిమా రివ్యూ అనేది. ఈ రెండింటి గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు జాతకాలు చూడడం అనేది ఎలా వచ్చింది మీకు ఆ అలవాటు? మా మేనమావ గారు పెద్ద ఎస్ట్రాలజర్, మా మదర్ తమ్ముడు పెద్ద ఎస్ట్రాలజర్, ఆల్ ఇండియాలోనే పెద్ద ఎస్ట్రాలజర్. ఆయన చేతులు చూసి కరెక్ట్గా టైమ్స్ అన్ని పెట్టి రాస్తూ ఉంటాడు. అది నాకు రాలే, మా మదర్కి వచ్చింది. మా మదర్ జాతకాలు చూస్తారు, కరెక్ట్గా చెప్తూ ఉంటారు. అన్నీ కరెక్ట్ అని చెప్పలేము. ఆవిడ జీవితకాలం నా దగ్గరే ఉంది, 101 సంవత్సరం బతికింది. జాతకాలు చెప్పే బతికింది. జాతకాలు చెప్తూ ఉంటుంది, ఇంట్లో ఉండదు, ఎవరో పిలుతున్నారు వెళ్ళిపోతుంటుంది. నాకు దీనికి వ్యతిరేకంగా ఏదైనా చేయాలి. అందరూ చేతులు చూస్తారు, అందరూ ఒకే దారిలో నడుస్తూ ఉంటారు. నేను అలా నడవను, వేరే దారి, కొత్త దారి ఏర్పాటు చేస్తాను, ఆ దారిలో నడవమని చెప్తాను. అలా కొత్త దారి కోసం ఏర్పాటు చేసుకుని 1-2 నెలలు నా రూము ఒక కిటికీ కొంచెం తెరిచి నైట్ అన్నీ బిగించేసి లైట్లు వేసి ఆ కిటికీ తెరిచి అక్కడ కూర్చొని రామానాయుడు హైదరాబాద్ నుంచి రేపు మార్నింగ్ వస్తున్నారు అని ఫస్ట్ రాసుకున్నాను. మొన్న ట్రై చేస్తే రాలేదు, వద్దాం అనుకున్నారు, మానేశారు అన్నాడు బాయ్. మళ్ళీ ఇంకొక 4 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత రామానాయుడు గారు ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి వస్తున్నారు, ఈరోజు దిగారు. అయిపోయింది, ఫోన్ చేశాను, మార్నింగే దిగారు అన్నారు. నాకు పనిచేస్తుంది వైబ్రేషన్. అంటే ఫస్ట్ మీరే రాసుకునేది. అంటే అంతకుముందు నక్షత్రం ఏంటి అని తెలుసు నాకు. ఏ నక్షత్రంలో చంద్రుడు ఏ రాశిలో ఎన్ని గంటలు ఉంటాడు, సూర్యుడు ఎన్ని గంటలు ఉంటాడు, ఎన్ని రోజులు ఉంటాడు, శని ఎన్ని రోజులు ఉంటాడు రాశిలో, 2.5 years, కేతు 1.5 year, రాహు 1.5 year, శుక్రుడు 29 days, అలా నెల, గురువు 1 month, ఇలా ఉంటారనమాట. శని 2.5 సంవత్సరాలు ఉంటాడు. 2.5 సంవత్సరాల్లో మనిషి మీదే ఉంటాడు, 3 సార్లు వస్తాడు. 54 సంవత్సరాలు మనిషి మీద ఉంటాడు శని. 54 సంవత్సరాలు మీకు శని దశ ఉన్నా లేకపోయినా, మీకు ఏలినాడు శని ఉన్నా లేకపోయినా, ప్రతి మనిషి మీద 54 సంవత్సరాలు శని ఉంటాడు. వాడు ఎలా ఉంటాడంటే, ఆడైనా మగైనా పైన కూర్చుని భుజం మీద కూర్చుని 2 కాళ్ళు ఇలా వేసుకుని, చుట్టూ నల్లగా కూరలతో కళ్ళు ఎర్రజెర్ల కళ్ళతో గట్టిగా జుట్టుంటే పట్టుకుంటాడు. ఆ పట్టుకుని సన్నివేశం ఏలినాడు శని. పట్టుకోకుండా మామూలుగా కూర్చుని ముందుకెళ్ళి చూస్తాను ఈ సంగతి చూస్తాను అనేది మామూలు శనిలో భాగం. మామూలు శని 19 సంవత్సరాలు ప్రతి మనిషికి వస్తుంది, ఒకసారి వస్తుంది. ఏలినాడు శని అనేది 3 సార్లు వస్తుంది. మనిషి ఆయుష్ 120 years, కానీ అందరూ బతకట్లే. ఫారిన్ వాళ్ళు బతుకుతారు, మనం బతకం 80 ఏళ్ళు 70 ఏళ్ళు. అలాగే 80 ఏళ్ళలో ఏలినాడు శని 2 సార్లు రావచ్చు, 3వసారి రావచ్చు. సాధారణంగా 3 సార్లు ఎక్కువ మందికి వస్తుంది, 3వసారి ఇంక ఉండరు, వెళ్ళిపోవడం ఖాయం. తర్వాత ఏలినాడు శని కాదు, ఏది వచ్చినా 3వసారి వస్తే డేంజరు. 2 సార్లు వస్తే పెద్ద డేంజర్ ఉండదు. హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుని బయటకు వస్తారు. శని ఎప్పుడు ఆపరేషన్ చేయిస్తాడు, హాస్పిటల్కి తిప్పిస్తాడు, మనసు ప్రశాంతత లేకుండా చేస్తాడు, మొహం అంతా చీర పట్టించేస్తాడు, జుట్టు అంతా ఊడిపోతుంటుంది. రకరకాలుగా ఉంటుంది శని ప్రభావం. ఆ శని ప్రభావాన్ని దాటుకోవడంలో ఉన్న కారు అమ్మేస్తాం, ఉన్న ఇల్లు అమ్మేస్తాం, సినిమాలు తీసి పోగొట్టుకుంటాం, రకరకాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత శని వెళ్ళిపోయిన తర్వాత ఒకటి జన్మలో ఉన్నప్పుడు జరుగుతాయి ఇవన్నీ, 12లో ఉన్నప్పుడు జరగవు. జన్మలో ఉన్నప్పుడు ఈ 2.5 సంవత్సరాలు జరుగుతాయి. జన్మ తర్వాత 2లోకి వస్తే కొంచెం బెటర్ అవుతూ ఉంటుంది. 3లోకి వస్తే సూపర్. మళ్ళీ పోయిన ఆస్తి వేరే ఇల్లు కొనుక్కుంటాడు, మళ్ళీ వేరే కారు కొనుక్కుంటాడు, ఇలా మళ్ళీ కొత్తగా అన్ని ఫ్రెష్ గా వస్తుంటాయి. ఇప్పుడు ఈ జాతకాలు ఇవన్నీ కూడా మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్లకు, హీరోలకు వాళ్ళకి చెప్పారు ఎప్పుడన్నా? సినిమా స్టార్ట్ అవుతుంది సార్, ఏచూరి గారు మేము ఇలా ప్రారంభిద్దాం అనుకున్నాం చెప్తూ ఉంటాను. అడగకుండా జాతకాలు చెప్పానని తెలుసు వాళ్ళకి. నేను అడగకుండా జాతకం చెప్తాను చెయ్యి అని అలవాట్లేదు, చేతులు చూడడం. వైబ్రేషన్ మీకు చెప్పినవన్నీ కరెక్ట్గా జరిగేయలేదా? కారులో మీకు చెప్పినవన్నీ కరెక్టేగా, అన్నీ కరెక్టే కదా, అంతకన్నా ఇంకా కరెక్ట్గా చెప్పేస్తాను. అలా ఖాళీ కూర్చుంటే మనిషి వస్తే సార్ చెప్పేస్తాను. నా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, సుబ్రహ్మణ్యం గారని, చాలా కోటీశ్వరుడు. ఆయన చితికిపోయాడు, అప్పుడు చితికిపోయాడు. ఆయన 5 ఏళ్ళ తర్వాత వచ్చాడు. ఎవరో తీసుకొచ్చారు.
నమస్కారం పెట్టాడు. చూసి నక్షత్రం ఏంటని చెప్పాడు. మీ అప్పులు నెల తర్వాత నుంచి వస్తాయి, నెల తర్వాత నుంచి మీ అప్పులు వసూలు అవుతాయి. అంటే 5 ఏళ్ళ నుంచి వసూలు అవ్వట్లేదండి, వసూలు అవుతాయి అన్నాడు. వసూలు అవుతాయి, మీరు అర్జెంటుగా షిరిడి వెళ్ళండి. షిరిడి వెంటనే వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళిపోండి, లేకపోతే రేపు వెళ్ళండి. వెళ్ళాడు, వచ్చాడు. ఓ నెల తర్వాత వచ్చాడు, వసూలు అవుతున్నాయి అన్నాడు. అన్నీ వసూలు అయిపోయాయి. సినిమా వాళ్ళకి అలా చెప్పారా? ఇప్పుడు నాగేశ్వరరావు సినిమా గారు సోమవారికి వాళ్ళు చెప్తూ ఉంటాను, ఆయన జాతకాలు నమ్మకం ఉండదు, దేవుడు అంటే నమ్మకం లేదు. నువ్వు ఒకే డైరెక్టర్ దగ్గర ఓ సినిమా హిట్ అయింది చెప్పి ఇంకో 2-3 సినిమాలు చేసేవారు, 2 ఫ్లాప్ అవుతాయని చెప్పాను. అలా రాజేచంద్ర గారి దగ్గర చేసాడు, ఫ్లాప్లు అయిపోయాయి. ఓకే, ఏడ్సో నేను నమ్మను, వాడు గొప్పగా తీసాడు, సూపర్ హిట్ అయిపోయింది, నెక్స్ట్ వాడితోనే చేయాలి అంటే నీ మీద నీకు నమ్మకం లేక ఆడు నమ్ముకుంటున్నావు, వాడేమో నిన్ను నమ్ముకుంటున్నాడు. ఎవడి మీద వాడికి నమ్మకం ఉండాలి, ఉన్నప్పుడే మనిషి పైకి వస్తాడు అన్న. తర్వాత నా మీద నాకు నమ్మకం, నా మీద ఎవరిని కేర్ చేయను, ఎందుకంటే కేర్ చేయని గౌరవిస్తాను. ఇప్పుడు చిరంజీవి గారు వచ్చేది గౌకర్ మీద పడను, ఆయన నన్ను అడిగితే వెళ్తాను. ఆయన పక్కన ఎవరితో మాట్లాడుతానో నన్ను అడగలేదు కదా, ఎవడో చెప్తాను మేకప్ మ్యాన్ అండి, చిరంజీవి గారు ఏచర్ గారు వచ్చారండి షూటింగ్లో, మీరు లోపల ఉన్నారు కదా, పిలుపులు అంటాడు. ఆడు వచ్చి పిలిస్తే కాదు, ఆయన రమ్మని అంటాను. డోర్ లాక్ చేసుకుని లోపల సాంగ్ చేస్తున్నాడు హైదరాబాద్లో, నేను వేరే షూటింగ్ వెళ్ళాను. వాళ్ళ మేకప్ మ్యాన్ నన్ను చూసి చిరంజీవి గారు మిమ్మల్ని అడుగుతున్నారంటే చాలా ఏళ్ళు అయిపోయింది అంటే, చిరంజీవి గారితో రావాలి, ఆయనకి నాతో పని ఏంటయ్యా, నాకు ఆయనతో పని ఉంటే ఉండొచ్చు, నాకేం పని లేదు, నేను మెడ్రాస్లో ఉండేవాడిని, ఆయనకి నాతో పని లేదు కదా, నాకు ఆయనతో పనే ఉంటుంది, నేను షూటింగ్కి వచ్చి వెళ్ళిపోతున్నాను, ఆయన వస్తే వస్తాను. ఆయన షూటింగ్ తలుపులు బిగించుకొని చేసుకుంటున్నాడు, రామారావు లాంటి తలుపులు తీసి చేసుకున్నారు, నేను తలుపులు బిగించుకుంటున్నాను కాబట్టి తీసుకురమ్మన్నా. వచ్చాడు కుర్చీ వేసాడు, కుర్చీ ఆయన వేసాడు, కూర్చోబెట్టాడు, టీ ఇచ్చాడు. మీరు హైదరాబాద్ రావచ్చు కదండి, మీ గురించి రావాలా, మీరైనా వేషాలు ఇచ్చారా మెడ్రాస్లో ఉంటే, మీ గురించి రావక్కర్లేదుగా. నాకు వేషాలు ఇచ్చిన బాబురావు గారు, ఈ తరం పిక్చర్స్, ముత్యాల సుబ్బయ్య గారు లాంటి వాళ్ళు రావద్దన్నారు. అవసరమైతే మీరు ఎక్కడన్నా పిలుచుకుంటాం, కాశ్మీర్లో ఉన్నా మీరు రావద్దు, ఎందుకు ఇక్కడ మీరు ఏజ్ అయింది, అక్కడ హ్యాపీగా ఉండండి, మీకు కావాలంటే మేము సౌకర్యాలు చేస్తాం. అలాంటి మనిషి మీరు కాల్చి కలతచ్చద్దు, ప్రశాంతంగా ఉన్నారు అక్కడ.